సమ్మర్ సీజన్‌లో ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్, షర్బత్ ఇలాంటివే కాకుండా నాకు అప్పుడప్పుడు మధ్య మధ్యలో చట్పటాగా కూడా తినాలనిపిస్తుంది. సో, అలాగా తినాలనిపించి మా అమ్మని అడగంగానే మా అమ్మ 10 నిమిషాల్లో చట్పటాగా మరమరాలతో మిక్స్చర్ చేసి ఇచ్చిందనమాట. సో, ఇదైతే చాలా సింపుల్ రెసిపీ. ఎలా చేసిందో చూసేద్దాం. మనం ఉడకబెట్టుకున్న కోడిగుడ్డుని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టొమాటో, కొద్దిగా ఉప్పు, కారం కూడా వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గట్టిగా స్మాష్ చేసేలాగా కాకుండా లైట్‌గా అంతా బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత అందులో కొద్దిగా నిమ్మరసం కూడా వేసేసి అంతా బాగా కలిసేలాగా ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని, ఆ తర్వాత చివర్లో మనం అందులో మరమరాలు వేసుకొని ఒకసారి మనం ముందుగా కలుపుకున్న మిక్చర్ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని, చివర్లో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని, దీన్ని మనం బౌల్‌లో సర్వ్ చేసుకొని తింటే చట్పటాగా మన మరమరాలతో మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే ఎంజాయ్ చేసేస్తాను. మీరు కూడా ఈ సింపుల్ మిక్చర్ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళతో కూడా తినిపించి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.